ఈరోజు నేను 2 పొడులు చేశాను. గ్రౌండ్ నట్ పొడి ఒకటి, వేరుశనగ పొడి ఒకటి, నెక్స్ట్ తిల్ పౌడర్, నువ్వుల పొడి ఒకటి. ఆ 2 చెప్దాం అనుకుంటున్నాను. వేరుశనగ పొడికి ఫస్ట్ 1 కప్పు వేరుశనగపప్పు తీసుకొని వేయించుకోవాలి బాగా. అన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. ఎర్రగా వచ్చే వరకు బాగా కలర్ మారే వరకు వేయించండి. వేయించి ప్లేట్లో తీసి పెట్టుకోండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది వేరుశనగపప్పు వేగిన తర్వాత. హైకి పెట్టుకోకండి, సిమ్కి కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకోండి. ఇప్పుడు బాగా వేగుతాయి. 2 చిల్లీ వేసి వేయించుకోండి. ఇక్కడ నేను 2 వేసాను, అంటే మా బాబు కోసం అని. మీకు కాంటే కొంచెం ఎక్కువ చిల్లీ వేసుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, ఒక 1/4 స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నీ మిక్సీ జార్లో అన్నీ గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం బరకగా కొంచెం రఫ్గా ఉండేట్టు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వేసిన పొడి రెడీ అయిపోతుంది. ఈ వేసిన పొడి అన్నిట్లో తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, అన్నము, చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ అన్నిట్లోకి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది వేసిన పొడి. వేసిన పప్పు మంచి ప్రోటీన్ కూడా. సో ఎప్పుడు అయిపోతే అప్పుడు వేసిన పొడి చేసి పెట్టుకుంటూ ఉండొచ్చు. కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇది కర్రీస్లో అన్నిట్లో వేసుకోవచ్చు. వంకాయ కూర, బెండకాయ కూర, దొండకాయ కూర, అన్ని కూరల్లో వాడుకోవచ్చు ఇది వేసిన పొడి. నెక్స్ట్ వచ్చి తిల్ పౌడర్. ఇది నువ్వుల పొడి చేశాను. ఈ నువ్వుల పొడికి తెల్ల నువ్వులు 1 కప్పు తీసుకొని సిమ్లో వేయించుకోండి. కలర్ మారే వరకు వేయించండి. ఇది నువ్వులు కూడా మంచి కాల్షియం. 6 months తినొచ్చు. నువ్వుల పొడి కావాలంటే కాళ్ళు నొప్పులు ఇట్లంతా ఉంటే నువ్వుల పొడి రోజు ఒక 6 నెలలు తినొచ్చు. ఒక 4 రెడ్ చిల్లీ తీసుకోండి. ఇవి కూడా కలర్ మారే వరకు వేయించుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా నువ్వులు మంచిది. కాళ్ళు నొప్పులు, బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలన్నా, ఎముకలు బలంగా రావాలన్నా సో నువ్వుల పొడి తినొచ్చు. 1/4 కప్పు కొబ్బరి తీసుకోండి, ఎండు కొబ్బరి పొడి. సో ఎండు కొబ్బరి పొడి కూడా వేయించుకోండి. ఇది కూడా కలర్ మారే వరకు వేయించండి. అన్నీ సిమ్లోనే వేయించుకోండి. సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. కొంచెం చింతపండు, నెక్స్ట్ కొద్దిగా ఇంగువ, నెక్స్ట్ 1/4 స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేద్దాం మిక్సీలో. సో ఇది కూడా బరకగానే వేసుకుందాము, మరీ మెత్తగా పర్లేదు. సో అప్పుడు నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఈ నువ్వుల పొడి కూడా అన్నిట్లోకి తినొచ్చు. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, ఇడ్లీ, దోశ అన్నిటికీ తినొచ్చు. ఇది మంచి కాల్షియం ఇది.